హలో గాయస్, దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ హెల్దీ. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఫ్రెండ్స్, మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అందుతాయి. మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే ఇక్కడ కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి. మీకు డీటెయిల్స్ అందించబడతాయి. ఓకేనా? అండ్ ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. ఈ మధ్య ఒక 2 డేస్ నుంచి అక్క వీడియోస్ ఇంగ్లీష్‌లో వస్తున్నాయి అని మెసేజ్ చేస్తున్నారు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఇది నేను తెలుగులోనే అప్లోడ్ చేస్తూ ఉంటాను. యూట్యూబు వేరియస్ లాంగ్వేజెస్‌లోకి పంపుతూ ఉంటుందనమాట. ఎందుకంటే మన క్లయింట్స్ అన్ని రకాల భాషల్లో ఉండేవాళ్ళు ఉన్నారు. ఎక్కడెక్కడో ఉండేవాళ్ళు ఉన్నారు, అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి అట్లా. సో యూట్యూబ్ ఏంటంటే అందరికీ తమిళ్, తెలుగు, కన్నడ, ఇంగ్లీష్, హిందీ అన్ని లాంగ్వేజెస్కి సెండ్ చేస్తుందనమాట. సో మీకు ఏ లాంగ్వేజ్ కావాలనేది మీరు సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. సో అది ఎలా అంటే మన వీడియోస్ ఏదైతే ఇంగ్లీష్లో వస్తుందో ఆ వీడియోని ఆన్ చేయండి. ప్లే అవుతూ ఉంటుంది కదా. రైట్ సైడ్ కార్నర్లో అంటే కుడివైపున, ఇక్కడ పైన కుడివైపున సెట్టింగ్స్ సింబల్ ఉంటుంది. అంటే చక్రంలాగా ఒక సింబల్ ఉంటుంది, గుర్తు. దాన్ని ప్రెస్ చేయండి. ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి. ఈ 4గో ఆప్షను సంథింగ్ ఏదో ఆడియో ట్రాక్ అనే ఆప్షన్ వస్తుంది. దాన్ని ప్రెస్ చేయండి. తర్వాత మీకు లాంగ్వేజెస్ వస్తాయి. తెలుగా, ఇంగ్లీషా అని. తెలుగు అని ప్రెస్ చేయండి. కథం, మన వీడియో మీకు తెలుగులోకి వచ్చేస్తుంది. అంతే, సింపుల్. ఎవరిని అడగాల్సిన పని కూడా లేదు. సరేనా? నేను మ్యాక్సిమం వాట్సాప్లో నాకు దీని గురించి మెసేజ్ పెడుతున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా నేను ఇట్లానే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఇండివిజువల్గా. ఇంకా తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే త్రూ దిస్ ఈ వీడియో ద్వారా మీకు తెలియపరుస్తున్నాను. క్లారిఫై అయింది అనుకుంటున్నాను. ఓకేనా? మన డైలీ గైడెన్స్ వీడియోస్, రెగ్యులర్ వీడియోస్ ఎలా వర్క్ అవుతున్నాయో చూడండి. అయిందక్క నేను చూసు వాణి అక్క బాగున్నారక్క, నేను లారీని మాట్లాడుతానక్క. ఇవాళ మార్నింగ్ రీడింగ్ లేట్ అయిందక్క, నేను చూసు మీరు పెట్టారు కానీ నేను చూసుకుంటే లేట్ అయిందక్క. ఇవాళ నవరాత్రి స్టార్ట్ అయింది కదక్క, దేవుళ్ళై కడుక్కుంటా పూజ చేసుకుంటున్నాను. మా వానర్ వచ్చి నాతో తగత పెట్టుకుని అక్క లొల్లి పెట్టిందక్క. మీరు అన్నట్టు మీరు ఏమేమి చెప్తున్నారో మార్నింగ్ రీడింగ్లో నేను ఇప్పుడే చూశానక్క. అచ్చం నాదే వచ్చిందక్క ఇవాళ రీడింగ్. నేను ఎంత కంట్రోల్లో ఉండాను అక్క. ఎన్ని మాటలు అన్నది కూడా నేను దేవుని తలుచుకుంటాను, దేవుని కడుక్కుంటాను. కళ్ళ మీద కళ్ళ నీళ్ళు వచ్చినాయి అక్క. నేను సెల్ఫ్ లవ్ చేసుకుంటా ఉన్నాను అక్క. ఇవాళ చెప్పింది మొత్తం రీడింగ్ నాకు వర్తించింది అక్క. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్ అక్క. మీరు అక్క థ్యాంక్స్ అక్క. మా దుర్గమ్మ అక్క, నువ్వు చాలా చాలా థ్యాంక్ యూ. ఒకరోజు రీడింగ్ చెప్పారు, అది నాకు రిజనేట్ అయింది అక్క. జస్ట్ ఇప్పుడే ఒక పర్సన్ నుంచి నాకు ఒక కాల్ వచ్చింది, కానీ నేను లిఫ్ట్ చేయలేదు. అది చూశాను, నెంబర్ ఎప్పుడో చూసినట్టు గుర్తుగా అనిపించింది. అది మర్చిపోయి 5 సంవత్సరాలు అవుతుందక్క. 5 సంవత్సరాల తర్వాత నేను ఒక కాల్ చూశానక్క. అది నేను ఇప్పుడే బ్లాక్ చేసేసాను. 5 సంవత్సరాలు నా బాధకి కారణమైన కాల్ అక్క అది. నాకు ఏ కాల్ ఎత్తాలని కానీ ఎవరితో మాట్లాడాలని కానీ లేదక్క. దేవుడి సేవలో ఇలా ఉండిపోవాలనుంది. తల్లి నాకు ఏ దారి చూపిస్తే ఆ దారిలోకి వెళ్ళాలనుంది. నా గుండె పగిలిపోయిందక్క. చూసా ఆ పర్సన్కి నేను ఇవాళ గుర్తొచ్చినట్టున్నానక్క. మీరు అన్నారు అతి తొందరలో మీ పర్సన్కి కాల్ చేస్తారని. అన్న వారంలోనే కాల్ చేసి ఇప్పుడు జస్ట్ చేశారక్క. థ్యాంక్స్ అక్క. నాకు రిజనేట్ అయిందక్క. ఆ దుర్గమ్మే మీ నోట్ల నుంచి పలికించినట్టుంది. ఇన్ని సంవత్సరాల నా బాధకి, నా ఏడుపుకి, నా కన్నీటికి, ఎన్నో రాత్రులు నిద్ర లేని రోజులకి దుర్గమ్మ పరిష్కారం చూపిస్తుంది అక్క. నాకు నేను ఒక్కటే కోరుకుంటున్నానక్క. ఇప్పుడు నేను మీ వీడియోస్ చూడబట్టి సంవత్సరంన్నర అయిపోయింది మేడం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీరు చెప్పిన అన్నీ జరిగినాయి మేడం. అందుకే ఎంత ఆశతో ఎదురు చూస్తూ ఉంటాను అక్క. నీకు ఎట్లా చెప్పాలో నాకు అర్థమైతలేదు అక్క. అసలు రియల్గా మా లైఫ్లో, మా ఇంట్లో, మా పక్కన ఉన్నట్టే జరుగుతుంది అక్క. రియల్లీ సూపర్ అక్క. లవ్ యూ అక్క. నువ్వు ఎంతమంది ప్రాణాలు వస్తున్నావు అక్క. డాక్టర్ కంటే ఎక్కువ అవుతున్నావు అక్క. ఒక దేవత కంటే ఎక్కువ అవుతున్నావు అక్క. మాకు అసలు ఏం చెప్పాలో అర్థమైతలేదు. రియల్గా మా ఫ్రెండ్స్ మేమైతే పిచ్చెక్కిపోతున్నాం అక్క. ఐ లవ్ యూ సో మచ్ అక్క.
అంతా నీ దయ్యనే అక్క. వాళ్ళు నీ రీడింగ్ చూసినప్పుడు కళ్ళలో కన్నీళ్ళు తెచ్చుకుంటారు అక్క నువ్వు చెప్తుంటే. ఈమె కరెక్టే చెప్తుంది. డేట్ ఆఫ్ బర్త్లు, రాశులు అన్నీ కరెక్ట్ ఎట్లా చెప్తుందంటే అబ్బా అసలు ఇదైపోతున్నారు అక్క. నీ రీడింగ్ వస్తే కళ్ళకుంటే నీళ్ళు పోతుంటాయి మా ఫ్రెండ్స్కి అయితే. లవ్ యూ అక్క. సో ఇలా నెంబర్ ఆఫ్ ఫీడ్బ్యాక్స్ మనకు వస్తున్నాయి. ఇదంతా యూనివర్స్ బ్లెస్సింగ్స్, డివైన్ బ్లెస్సింగ్స్, నాదేం లేదు. ఓకేనా? మీరు జెన్యూన్గా మీ ఫీడ్బ్యాక్స్ పంపిస్తున్నందుకు ఐ అప్రిషియేట్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మా. గ్రాటిట్యూడ్. సరే, ఇప్పుడు మీ పర్సన్ ఎనర్జీస్లోకి వచ్చేస్తే టాపిక్ ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతం మీ పర్సన్ మనసులో ఎవరున్నారు? మీరా? ఇంకెవరైనానా? చూద్దాం. ఇంకెవరైనా అన్నప్పుడు అది మీ పర్సన్ లైఫ్లో ఉన్న రొమాంటిక్ థర్డ్ పర్సనే కావచ్చు, పేరెంట్సే కావచ్చు, సమ్ అదర్ పర్సన్ కావచ్చు. ఓకేనా? మీరున్నారా? ఇంకెవరైనా ఉన్నారా? చూద్దాం వాళ్ళ మనసుల్లో, వాళ్ళ ఆలోచనలో ఏముంది. లెట్స్ చెక్. ఓకేనా? రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి చూద్దాము. ఆ తర్వాత మీ గురించి ఏం థింక్ చేస్తున్నారు, అదర్ పర్సన్ తన లైఫ్లో ఉన్నారని తెలిస్తే వాళ్ళ గురించి ఏం థింక్ చేస్తున్నారు. సో వాళ్ళ మనసులో ఎవరున్నారు, ఎవరికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది చూద్దాం. ఓకేనా? రైట్. షఫుల్ చేసేంతసేపు మీ పర్సన్ని ఇమాజిన్ చేసుకుంటూ ఉండండి. ఓకేనా? వాళ్ళ పేర్లు, డేట్ ఆఫ్ బర్త్లు తెలిస్తే చెప్తూ ఉండండి, గుర్తు చేసుకుంటూ ఉండండి. వాళ్ళ ముఖార విందాన్ని, రవీర లోచన ముఖార విందాన్ని అలా 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 ఇమాజిన్ చేసుకోండి. నాకు ఎనర్జీస్ అందాలి. రైట్. లెట్స్ చెక్. ప్లీజ్ ఏంజల్స్, మా వ్యూవర్స్ యొక్క స్వాతి ముత్యాలు అట్ ప్రజెంట్ వాళ్ళ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి? అటాచ్మెంట్, అప్రిషియేషన్, విక్టరీ, వాకింగ్ అవే, థర్డ్ చక్ర, ఆర్కేంజల్ క్యామ్యూల్, కమ్యూనిటీ. రైట్. అట్ ప్రజెంట్ వాళ్ళ ఇంట్యూషన్ ఏం చెప్తుంది? అట్ ప్రజెంట్ వాళ్ళ ఇంట్యూషన్ ఏం చెప్తుంది చూద్దాం. ఎమోషనల్ క్లారిటీ, బాడీ విజ్డమ్, జర్నీ విత్ ఇన్, డివైన్ ఇంటర్వెన్షన్, ప్రొటెక్షన్ త్రూ ఇంట్యూషన్. రైట్. డ్రీమ్ గైడెన్స్, క్లారిటీ ఇన్ చాయిస్. సరే, క్లారిఫై చేస్తూ ఈ ఎనర్జీస్ చూద్దాము. ఇది ఈ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్, వాళ్ళ ఇంట్యూషన్ ఏం చెప్తుంది, వాళ్ళ లైఫ్ సిచ్యువేషన్ ఏంటి, ఏ సిచ్యువేషన్స్లో ఉన్నారు, ఇది ఇక్కడికి. ఓకేనా? తర్వాత మిగతా విషయాలు చూద్దాం. ఇక్కడ ఈ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు అనేది మస్ట్ అండ్ షుడ్ కన్ఫర్మ్ ఉన్నారు. ఇక్కడ ఈ పర్సన్ మేబీ
సమ్‌వేర్ ఈ పర్సన్ మ్యారీడ్ అయ్యుంటే, ఈ పర్సన్ అక్కడ ప్రేమ అని ఇక్కడ నేను చెప్పలేను కానీ, ఒక అటాచ్‌మెంట్ అయితే ఉంది. ఇప్ర ఎట్ ప్రెజెంట్ ఈ పర్సన్ మనసులో అటాచ్‌మెంట్స్‌కి ఒక విషయంలో ఏంటంటే, ఒక సిట్యుయేషన్ ఏంటంటే, తనని ఎవరో లెఫ్ట్ ఔట్ చేసేసున్నారు. అంటే వదిలేసున్నారు. కానీ తను వెనక్కి తిరిగి చూస్తూనే ఉన్నారు. ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నారు తన లైఫ్‌లో. బట్ వెనక్కి తిరిగి చూస్తూనే ఉన్నారు. అంటే తన అటాచ్‌మెంట్ వెనకుంది. యూ గాట్ మై పాయింట్. తన లైఫ్‌లో ఎవరైతే ఉన్నారో అటువైపుకి వెళ్తున్నారు ఈ పర్సన్. వెళ్తున్నారో బట్ ఆల్రెడీ వెళ్ళిపోయి ఉన్నారో. కానీ పాస్ట్‌లో ఎవరినైతే వదిలి వెళ్ళారో వాళ్ళ వైపు తిరిగి చూస్తున్నారు. అంటే పాస్ట్‌లో ఎవరితో ఈ పర్సన్ ఉన్నారు అటాచ్‌మెంట్‌లో? మీ విషయంలో. సో, ఈ పర్సన్ మీతో మీ లైఫ్‌లో నుంచి వాక్ అవే చేసేసినా మీ విషయంలో అటాచ్‌మెంట్ ఉంది. అంటే ఇక్కడ పాస్ట్ పర్సన్ గురించి అంటే మీ గురించే ఇక్కడ అటాచ్‌మెంట్ ఫీల్ అవుతున్నారు అనేది కనపడుతుంది. వాళ్ళ డ్రీమ్స్‌లో కానీ, వాళ్ళ ఆలోచనలో కానీ, వాళ్ళ ఎమోషన్స్‌లో కానీ ఇక్కడ మీతో అటాచ్‌మెంటు పూర్తిగా తెగిపోలేదు. వీళ్ళు చాలా అటాచ్‌మెంట్‌గా ఫీల్ అవుతున్నారు. వాళ్ళ చాలా మార్పు చెందుతున్నారు అనేది కనపడుతుంది. వాళ్ళ మనసులో ఎవరున్నారు అనేది ఇప్పుడు ఎనర్జీస్. సో, అండ్ అట్ ప్రెజెంట్ సిట్యుయేషన్ ఎట్లా ఉంది అంటే, సో చేంజ్ అవుతున్నారు కదా! పాస్ట్ పర్సన్ అంటే మీరే. మీ విషయంలోనే అటాచ్‌మెంట్ ఫీల్ అవుతున్నారు. అట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు మీరు మిమ్మల్ని మీరు గ్రో అప్ చేసుకునే క్రమంలో, సెల్ఫ్ లవ్ చేసుకునే క్రమంలో, మీకోసం మీరు స్టాండ్ తీసుకునే క్రమంలో ఈ పర్సన్ నుంచి పూర్తిగా డిటాచ్ అయిపోయి ఉన్నారు. వస్తే రాని, లేకపోతే లేదు. ఐఎమ్ సఫిషియంట్ ఇన్ మై లైఫ్ విత్ మై సెల్ఫ్ అనే ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అనే ఒక మోటోతోటి మీ లైఫ్లో హ్యాపీగా ఉంటూ ఐ డోంట్ కేర్, వస్తే రాని, లేకపోతే లేదు. వచ్చినా ఓకే, రాకపోయినా బిందాస్ నా లైఫ్లో నేను. అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు. సో, మిమ్మల్ని మీరు గ్రూమప్ చేసుకుంటున్నారు. అంటే చాలా అందంగా మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోవడం, హ్యాపీగా ఉండడం, మీ కెరీర్ మీద మీరు ఫోకస్ చేస్తూ, మీ స్టెబిలిటీ మీద మీరు కాన్సంట్రేషన్ పెడుతూ, ఈ పర్సన్ మీద ఫోకస్ తగ్గించేసి ఆల్మోస్ట్ నిల్ ఫోకస్ లేదు. బట్ తెలుసుకుంటున్నారు ఏం జరుగుతుంది, ఏంటి, ఏం ఆలోచిస్తున్నారు అని ఒక ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే మీరు వీడియోస్ చూస్తున్నారు. ఓకేనా? ఇక్కడ ఈ పర్సన్ మీ యొక్క ఎదుగుదలని, మీలో వచ్చిన మార్పుని చూస్తూ అప్రిషియేట్ చేస్తున్నారు మిమ్మల్ని. ఓకేనా? అండ్ మీ విషయంలో అట్ ద సేమ్ టైం తన ఈగో విషయంలోనూ గెలవాలి. అట్ ద సేమ్ టైం ఈగో తగ్గకుండా, ఈగోని డౌన్ చేసుకోకుండా మిమ్మల్ని గెలుచుకోవాలి. అలాంటి ఎనర్జీస్ ఇక్కడ కనపడుతున్నాయి. అట్ ప్రెజెంట్ సిచ్యువేషన్ ప్రతి దాంట్లో తను గెలవాలి. అంటే ఫైనాన్షియల్గా అనుకోండి, లైఫ్లో అనుకోండి, మీ విషయంలో అనుకోండి, తన సిచ్యువేషన్స్లో అనుకోండి. డామినేటెడ్ క్యారెక్టర్ ఈ పర్సన్ అని కనిపిస్తుంది. అంటే లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువ, ఈగోయిజం ఎక్కువ. ప్రేమించినా అంతే ప్రేమిస్తారు, ద్వేషించినా దూరం పెట్టినా అంతే కఠినంగా ఉంటారు ఈ పర్సన్. మరి ఎవరి ఎనర్జీస్ ఐ డోంట్ నో. బట్ ఇది భీష్మించుకొని కూర్చున్నారు, ఇది నేను సాధించి తీరాలి అంటే సాధించాలి అనే ఒక పట్టుదల ఉన్న వ్యక్తి. అలాంటి ఎనర్జీస్ కనపడుతున్నాయి. అండ్ థర్డ్ చక్ర, ఈ పర్సన్ మేబీ మీ విషయంలో చాలా కోపంగా ఉన్నారు అనేది కనపడుతుంది. అంటే ఈగో కదా, వాళ్ళు తప్పు చేసినా, వాళ్ళు ఒప్పుకోకపోయినా మీరు సైలెంట్ అయిపోయారు కదా. అక్కడ ఈగో హర్ట్ అయింది కదా, ఈగో బూస్టప్ అవ్వాల. మీరు ఈగోని బూస్టప్ చేయలా. ఎందుకు చేయలా? అమ్మా, మీరు పుట్టింది దేనికి? వాళ్ళ అడుగులకి మడుగులెత్తుతూ, వాళ్ళ ఈగోని బూస్టప్ చేస్తూ, వాళ్ళ ఈగోని సాటిస్ఫై చేస్తూ, వాళ్ళు తప్పు చేసినా, వాళ్ళు ఒప్పుకోకుండా మిమ్మల్ని బ్లేమ్ చేస్తున్నా తిరిగి
పడి ఉండకుండా మీరు ఎందుకు ఉంటున్నారు? ఉం? అమ్మా, ఈ పర్సన్ అలా కోరుకుంటున్నారనమాట, నేను కాదు. ఓకేనా? సో సరే, ఇక్కడ నెంబర్స్ కూడా చెప్తాను ఒకసారి, తర్వాత కంటిన్యూ చేద్దాం. అండ్ నెంబర్ 7, 9, 5, 15, 15, 15, 6, 28, 72, 51, 82, 7, 73, 1, 37, 10, ఈ ఎనర్జీస్ ఎక్కువ కనపడుతున్నాయి. 10, 1 ఎనర్జీ ఎక్కువగా కనపడుతుంది. రైట్, అది మీ ఎవరో ఒకరు అడిగారు నన్ను, కామెంట్స్లో చూశాను, ఈ నెంబర్స్ ఎలా మేము తీసుకోవాలి అని. మీరు రీడింగ్ ఫస్ట్ నుంచి చూడట్లేదేమో, స్కిప్ చేస్తే మీకేం అర్థమవుతుందమ్మా? మిగతా అందరికీ తెలుసు, స్కిప్ చేసి చూడొద్దు. చూడాలనుకుంటే వీడియో మొత్తం చూడండి, మీకు క్లారిటీ వస్తుంది, అర్థమవుతుంది. సగం సగం వింటే సగం సగం నాలెడ్జే వస్తుంది. ఓకేనా? ఈ నెంబర్స్ మీ పర్సన్దో మీదో డేట్ ఆఫ్ బర్త్లే కావచ్చు, పుట్టిన డేటే కావచ్చు, మీ ఇద్దరు కలిసిన ఇంపార్టెంట్ మెమరబుల్ డేట్ కావచ్చు, మీ ఇద్దరికి మీ ఇద్దరు కలిసిన రోజు కావచ్చు, డివైడ్ అయిపోయిన రోజు కావచ్చు, ఏదైనా స్ట్రాంగ్ ఇన్సిడెంట్ జరిగిన డేట్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఓకేనా? మీ మ్యారేజ్ డే కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. సరే, ఇక్కడ ఈ పర్సన్ ఇంట్యూషన్ ద్వారా ఇంట్యూషన్లో ఏం ఆలోచిస్తున్నారు ఈ పర్సన్? ఈ పర్సన్కి లైఫ్లో డివైన్ ఇంటర్వెన్షన్ జరుగుతూ ఉంది. ప్రస్తుతం డివైన్ ఇంటర్వెన్షన్లో ఉన్నారు. అంటే మీరు కాదు, డివైనే యాక్షన్ తీసుకుంటున్నారు. చెప్పి 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 పుష్ చేసి 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 ఇంకా డివైనే యాక్షన్ తీసుకోవడం మొదలుపెట్టారనమాట. ఓకేనా? అండ్ ఎట్ ప్రజెంట్ డివైన్ అంటే రంగంలోకి దిగడం అంటారు కదా, డివైనే రంగంలోకి దిగున్నారు, వర్క్ చేస్తున్నారు మీ ఇద్దరు రిలేషన్లో. మేబీ మీ ఇద్దరిది ట్విన్ ఫ్లేమ్ రిలేషన్షిప్ కూడా కావచ్చు, ఇన్ అండ్ యాంగ్ సింబల్. సో ఈ పర్సన్ అవేకనింగ్ పీరియడ్లో కనపడుతున్నారు. తన ఆలోచనల్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఎందుకు అంటే ఆల్ ఆఫ్ సడన్ మీ గురించి ఒక అటాచ్మెంట్ ఫీల్ అవ్వడం, మీ రిలేషన్ ఎండ్ అయ్యో లేకపోతే బ్రేకప్ అయ్యో ఎంతకాలమైనా సరే, ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ మీ విషయంలో అటాచ్మెంట్ ఫీల్ అవుతూ తెలియకుండానే ఎవరో ఒకరి ద్వారా ఏదో ఒక పేరు రూపంలోనో, అంటే ఎవరో ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళారు, మీ పేరు సమ్ లత అనుకుందాం, లత అని ఎవరన్నా పిలవడమో, లేకపోతే రాము అని ఎవరన్నా కేకేయడమో, మీ గురించి వాళ్ళకి గుర్తు రావడము, ఒక అటాచ్మెంట్ పాస్ట్లోకి వెళ్ళిపోవడం, ఒక అటాచ్మెంట్ ఫీల్ కావడం. సో అలా 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 అక్కడి నుంచి డ్రీమ్స్ ద్వారా, కలల రూపంలో మీరు వాళ్ళకి ఏదో చెప్తా ఉండడం, అది వాళ్ళు డీకోడ్ చేసుకోలేక వాళ్ళ ఇంట్యూషన్ లెవెల్ బుద్ధ అవుతారు కదా, అంత ఇంట్యూషన్ తొందరగా ఇది కాదనమాట. సో డివైన్ ఫెమినైన్కి అయినంత ఫాస్ట్గా వీళ్ళకి కాదు, అందుకే బుద్ధ అవతారాలు అనింది. ఓకేనా? డ్రీమ్స్ ద్వారా డివైన్ ఏం చెప్తున్నారు అనేది డీకోడ్ చేసుకోలేకపోతున్నారు. వాళ్ళల్లో వాళ్ళు జర్నీ వితిన్, వాళ్ళల్లో వాళ్ళు ఇంట్రోస్పెక్ట్ చేసుకోలేకపోతున్నారు. చేసుకోవాలి, ఆ దిశగా డివైన్ ఇంటర్వెన్షన్ జరుగుతుంది. వీళ్ళు ప్రయాణించాల్సిన జర్నీ చాలా 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 దూరం ఉంది. ఒక్కొక్క స్టెప్ ఎక్కుతూ 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 చాలా దూరం నడవాలి ఈ పర్సన్. ఆల్మోస్ట్ చూడండి రీచ్ అయినారు, కానీ లోపలికి వెళ్తేనే కదా అసలు ఏముంది ఏంటి అని తెలిసేది.
సో, తనలోకి తను డ్రీమ్స్ ద్వారా ఏం చెప్తున్నారో డివైను ఇంటర్నల్‌గా వెళ్ళగలగాలి. ఆ ఇంట్యూషన్‌ని అర్థం చేసుకోగలగాలి. మెడిటేషన్స్ చేసుకోగలగాలి. వాళ్ళని వాళ్ళు ఇంట్రోస్పెక్షన్ నేనెక్కడ ఈ రాంగ్ చేశాను? నాలో లోపమేంటి? ఏం లోపం? వాళ్ళ ఈగో వాళ్ళ పెద్ద లోపం. అది ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే మనస్తత్వం లేదు. సో, ఇంక వాళ్ళని వాళ్ళు లోపలికి ఇంట్రోస్పెక్షన్ ఎలా చేసుకుంటారు? ఇంట్రోస్పెక్షన్ చేసుకుంటే వాళ్ళ దిక్కుమాలిన బుద్ధులన్నీ బయటకొస్తాయి. అది వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేరు. నీలో తప్పు ఇది అని ఎవరన్నా చెప్పినా కొంతమంది ఓకే. ఇది నేను మార్చుకోవాలా? ఓకే. ఇది మార్చుకుంటే ఐయామ్ గుడ్. సో, మార్చుకోవడానికి ట్రై చేస్తారు మనలాంటి వాళ్ళు. కానీ మీ పర్సన్ లాంటి వాళ్ళు ఈగో కదా! ఏయ్! నేను తోపు కింగ్. నేను పెద్ద లీడర్‌ని. నేను 100 మందికి చెప్తా. నాకేంటి ఒకరు చెప్పేది? ఏం చేయాలో నాకు తెలుసు. నేనేంటో నాకు తెలుసు. తగ్గేదేలే పుష్ప. ఆ టైప్ ఆఫ్ ఎనర్జీ మీ పర్సన్. ఓకేనా? అట్ ద సేమ్ టైమ్ ఈ పర్సన్ తన బాడీ ఏం చెప్తుంది, తన మైండ్ ఏం చెప్తుంది, తన ఇంట్యూషన్ ఏం చెప్తుంది, తన సబ్‌కాన్షియస్ మైండ్ ఏం చెప్తుంది, వాటిల్ని ఆ బాడీ విజ్డమ్‌ని కూడా ఈ పర్సన్ గుర్తించలేకపోతున్నారు. అందువల్లనే ఈ పర్సన్‌కి ఆ ఎమోషనల్ క్లారిటీ అనేది లేదు. తన లైఫ్‌లో ఉన్న వాళ్ళతో అటాచ్‌మెంటా? ఇది మీతో దూరంగా ఉన్న మీతో అటాచ్‌మెంటా? వాళ్ళకి ఏం కావాలి? ఒక ఎమోషనల్ క్లారిటీ లేదు. చూడండి. వాళ్ళకి ఏం కావాలి? వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు ఎట్లా తెగిన గాలిపటంలాగా వాళ్ళకి నచ్చినట్టు, నచ్చిన వేలో వెళ్ళిపోతా ఉండాల. అడ్డు పెట్టకూడదు. అడ్డు చెప్పకూడదు. మీతో అటాచ్‌మెంట్ ఉంది. కానీ మీరు హోల్డ్ చేయకూడదు. ఎక్కడికెళ్ళావు? ఏం చేశావు? నాకెందుకు చెప్పలేదు? ఈ టైం దాకా ఎందుకు ఇది చేస్తున్నావు? ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోలేవా? ఈ టైం దాకా తినకుండా ఏం చేస్తున్నావు? ఇట్లాంటివి ఎవరన్నా అడిగితే అక్కడి నుంచి ఎస్కేప్. అసలు వాళ్ళకి ఏం కావాలి? మీరు కావాలా? వద్దా? పోనీ తన లైఫ్‌లో ఉండేవాళ్ళు కావాలా? వద్దా? ఎంత వద్దు. తనకి తన విజ్డమే ఇంపార్టెంట్. తన సెల్ఫ్ లవే తనకి ఇంపార్టెంట్. తన ఈగోనే తనకి ఇంపార్టెంట్. తన హ్యాపీనెస్సే తనకి ఇంపార్టెంట్. తప్పో ఒప్పో దాని మీదే స్టాండర్డ్ అవుతారు. చాలా మొండి వ్యక్తి. సో, తన ఇంట్యూషన్ ప్రస్తుతం చెప్తున్నా కూడా తను వినే సిచ్యువేషన్స్‌లో లేరు. కానీ మీ విషయంలో అటాచ్‌మెంట్ అయితే ఫీల్ అవుతున్నారు ఇప్పుడు. ఓకేనా? రైట్. తన మనసులో మీ గురించి ఎట్ ప్రెజెంట్ ఏం ఆలోచిస్తున్నారు? తన లైఫ్‌లో ఇంకెవరైనా ఉన్నారా? చూద్దాం. ఉన్నారు అనేది కన్ఫర్మ్ అవుతుంది ఇక్కడ. ఇందాకే సిచ్యువేషన్ చూశాను కదా! అట్ ప్రెజెంట్ మీ గురించి తన మనసులో మీరున్నారా? మీ గురించి ఎనర్జీస్ తీస్తాను. ఇక్కడ మీరు కాకపోతే అదర్ ఎవరైనా ఉన్నారా? చూద్దాం. ఇక్కడ మీ గురించి తన మనసులో ఏంటి ఫీల్ అవుతున్నారు? ప్లీజ్ ఏంజెల్స్, ప్లీజ్ గైడ్ మీ పర్సన్స్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉండండి. వాళ్ళ ఫోటో లేకపోతే ఫేస్ ఇమాజిన్ చేసుకుంటూ ఉండండి. ఎనర్జీస్ అందాలి. ఓకేనా? ప్లీజ్ ఏంజెల్స్, మా వ్యూవర్స్ పర్సన్స్ విషయం మనసులో మా వ్యూవర్స్ గురించి ఎట్ ప్రెజెంట్ ఏం ఆలోచిస్తున్నారు? వాళ్ళ పర్సన్ మనసులో వాళ్ళు ఉన్నారా? హోప్, స్టార్, రైట్, పేషెన్స్, వచ్చేసింది కార్డ్. వెరీ గుడ్. రిఫ్లెక్షన్, బ్యాటిల్, ట్రాన్సిషన్,
కంప్లీషన్, ఫార్చ్యూన్, ఎండింగ్. సరే, తన లైఫ్లో తన మనసులో ఇంకెవరైనా ఉన్నారో కూడా చూద్దాం, తర్వాత ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ ఏంజల్స్, మా వ్యూవర్స్ పర్సన్స్ మనసులో వేరే ఎవరైనా ఉన్నారా? ద ఫూల్, 8 of Wands reverse, King of Wands, Death, Ace of Pentacles, ద వరల్డ్ ఎనర్జీ ఇక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది. ఓకేనా? ఇక్కడ 10 of Swords వచ్చింది, ఎండింగ్స్. ఇక్కడ ఎనర్జీస్లో 10 of Wands వచ్చింది. ఓకేనా? సరే, ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మీ రిలేషన్ ఎండింగ్ అయిపోయింది అనేది కనపడుతుంది. అంటే ఈ పర్సన్ దృష్టిలో, ఈ పర్సన్ మనసులో ఏం ఆలోచిస్తున్నారు మీ గురించి అంటే, అట్ ప్రజెంట్ ఈ పర్సన్ మీ విషయంలో అసహాయ స్థితి, ఏం చేయలేని పరిస్థితి, మీకోసం పోరాడలేని పరిస్థితి. ఒక హోప్ అయితే ఉంది, పేషెన్సీగా, ఒక ఎమోషనల్గా పేషెన్సీగా బ్యాలెన్స్ చేసుకుంటూ ఓపికతో వెయిటింగ్ మోడ్లో ఉన్నారు అనేది కనపడుతుంది. మీ పర్సన్ మీకు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్నారు. అట్ ద సేమ్ టైం దిస్ ఈజ్ లవర్స్ కార్డ్ టారోలో. ఇక్కడ మీతో అటాచ్మెంట్, యూనియన్ కోరుకుంటున్నారు. కానీ ఈ పర్సన్ లైఫ్లో మీరు కాక, మీ మీద ప్రేమ ఉంది, చాలా ఉంది, మీతో యూనియన్ కలవాలనుకుంటున్నారు. కానీ ఈ పర్సన్, మీరు కాక ఈ పర్సన్ లైఫ్లో సమ్ అదర్ చాయిస్ కూడా ఉంది అనేది కనపడుతుంది వీళ్ళ లైఫ్లో. అట్ ద సేమ్ టైం ఈ పర్సన్ తను ఇంట్రోస్పెక్ట్ చేసుకుంటున్నారు. ఈగో బ్యాటిల్స్ జరుగుతున్నాయి, బ్లేమ్ గేమ్స్. మీ విషయంలో ఆర్గ్యుమెంట్స్ ఎక్కువ. మీతో కనెక్ట్ అయిన ప్రతిసారి ఏదో ఒక ఆర్గ్యుమెంట్ జరుగుతూనే ఉంది. సో ఈ పర్సన్ ఏమి ఇంట్రోస్పెక్షన్ చేసుకుంటున్నారంటే, లక్ తన వైపు లేదు, మిమ్మల్ని పొందే అదృష్టం తనకి లేదు. తన లైఫ్లో ఇక్కడ చూస్తుంటే, తన లైఫ్లో మేబీ సమ్ రెస్పాన్సిబిలిటీస్ తోటి పోరాడుతున్నారు అనేది కనపడుతుంది. ఎందుకంటే ఇక్కడ కింగ్ ఆఫ్ వ్యాండ్స్, ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ ఆల్రెడీ సమ్వేర్ మ్యారీడ్ పర్సన్లా కనపడుతున్నారు. అట్ ద సేమ్ టైం ఈ పర్సన్ మీ రిలేషన్ నుంచి ఎందుకు వెళ్ళిపోయారు అంటే, మీ విషయంలో డెసిషన్ తీసుకోలేక బీభత్సమైన యాంగ్జైటీ, డిప్రెషను, నిద్రలేని రాత్రులు గడపడము, హోప్లెస్ అయిపోయారు. పాస్ట్లో ఈ పర్సన్ హోప్లెస్ అయిపోయారు. మీ విషయంలో డెసిషన్ తీసుకోలేకపోయారు. మేబీ మీది ఎక్స్ట్రా రిలేషన్ కూడా కనపడుతుంది. అందువల్ల ఈ పర్సన్ ఎన్నో ఆస్పెక్ట్స్, ఎన్నో రకాలుగా ఆలోచించి ఏ డెసిషన్ తీసుకోలేక, ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్ నుంచి బయటికి రాలేక, వదులుకోలేక, ఇక్కడ మీ విషయంలోనూ యాంగ్జైటీ, నిద్రలేని రాత్రులు గడుపుతూ మీ గురించి థింక్ చేస్తున్నారు, బీభత్సంగా థింక్ చేస్తున్నారు. ఎందుకంటే లవర్స్ కార్డ్ ఇక్కడ వచ్చింది, మీ ఎనర్జీస్లో వచ్చింది. ఇక్కడ ఎక్కడ రాలా చూడండి, ఒక కప్ కార్డ్ రాలా, ఒక లవర్స్ కార్డ్ రాలా, 2 of Cups రాలా, ఏమి రాలా. ఇక్కడ డెత్ ఎనర్జీ, అక్కడ ఎండింగ్స్. మేబీ తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో తన మనసు రీత్యా అక్కడ రిలేషన్ ఎండ్ చేసుకొని ఉన్నారు. మేబీ అక్కడ తన బాడీ ఒకటే తిరుగుతుందేమో, బట్ మొత్తం ఎండ్ చేసుకున్నారు. 8 of Wands రివర్స్లో ఉంది. కమ్యూనికేషన్ కూడా లేదు అక్కడ. తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో కమ్యూనికేషన్ కూడా లేదు. కంప్లీషన్, మేబీ అక్కడ రెస్పాన్సిబిలిటీస్ కోసమే ఉంటున్నారు.
దెర్ ఈజ్ నో ఎమోషన్స్, దెర్ ఈజ్ నో లస్ట్ ఆల్సో, దెర్ ఈజ్ నో ఎనీథింగ్, ఏమీ లేదు అక్కడ. ఎండ్ అయితే ఉంది, మనీ డీలింగ్స్ మాత్రం ఉన్నాయి అనేది కనపడుతుంది అక్కడ. తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయంలో మాట్లాడుతున్నాను. తనకు తను ఫ్రీడమ్ కోరుకుంటూ తన లైఫ్లో తను హ్యాపీగా ఉంటున్నారు. అంటే తనతో తను హ్యాపీగా ఉండడం, తన ఫ్రెండ్స్, తన ఎంజాయ్మెంట్స్, లేకపోతే తన హ్యాపీనెస్, తన నేచర్లోకి వెళ్ళడం, ఇండివిజువల్గా ఓన్గా లోన్లీగా ఉండడం, మనీ ఎర్నింగ్, తన రెస్పాన్సిబిలిటీని నిర్వర్తించడం, ఇది తప్ప ఇంకా వేరే ఇది లేదు. మేబీ అక్కడ కంప్లీషన్ అయ్యింది అనేది కనపడుతుంది ఎండింగ్. అండ్ ఇక్కడ మీ విషయంలో చూడండి కార్డ్స్ ఎలా వచ్చినాయో, మీ విషయంలో ఏం ఆలోచిస్తున్నారు అంటే ఒక మీతో ఒక సోల్ కనెక్షన్ అనేది ఫీల్ అవుతున్నారు. అటాచ్మెంట్ మీ విషయంలోనే ఇందాక తీసిన ప్రజెంట్ సిచ్యువేషన్స్లో అటాచ్మెంట్ కార్డ్ వచ్చింది. సో ఆ అటాచ్మెంట్ ఎవరంటే ఇక్కడ మీ ఎనర్జీస్లో లవర్స్ ఎనర్జీ మీ విషయంలో వచ్చింది. తన ఇంట్రోస్పెక్ట్ చేసుకుంటున్నారు. సో నేను ఏం డెసిషన్ తీసుకోవాలి ఇప్పుడు, నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు, ఈ రిలేషన్ ఎండ్ అయిపోయిందన్న భయంలో ఉన్నారు. ఎందుకంటే మీరు రెస్పాండ్ అవ్వట్లా, మీరు సైలెంట్ అయిపోయారు, వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు. టూ మచ్ ఆఫ్ ఆలోచనలు మీ గురించి. యాక్షన్ మోడ్లోకి రావాలనుకుంటున్నారు, యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారు. అండ్ ఇక్కడ కూడా చూడండి ద వరల్డ్, మీ ఇద్దరి మధ్య లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ మస్ట్ అండ్ షుడ్గా ఉంది అనేది కనపడుతుంది. లేదా కర్మ సైకిల్ అనేది మీ ఇద్దరి మధ్య ఏ కార్మిక్ సైకిల్ అయితే ఉందో ఆ కార్మిక్ సైకిల్ కంప్లీషన్ దిశగా త్వరలో ఎండ్ కాబోతోంది. అంటే మీ ఇద్దరి మధ్య ఏదైతే దూరం ఉందో, ఏదైతే నెగిటివిటీ ఉందో, ఏదైతే బ్యాడ్ సిచ్యువేషన్స్ ఇప్పటిదాకా నడుస్తున్నాయో ఆ బ్యాడ్ సిచ్యువేషన్స్ ఎండ్ అయిపోయే ఒక సైకిల్, ఒక చక్రం ఇక్కడి నుంచి స్టార్ట్ అయినా మళ్ళీ వచ్చి అక్కడికే ఆగాల్సిందే, మళ్ళీ న్యూగా స్టార్ట్ అవ్వాలి. అలా ఒక సైకిల్, ఒక బ్యాడ్ సైకిల్ అనేది మీ ఇద్దరి మధ్య ఎండ్ అయిపోయి ఒక న్యూ సైకిల్ అనేది స్టార్ట్ అవ్వబోతూ ఉంది. ఓకేనా? మీది సోల్మేట్ కనెక్షను, డివైన్ కనెక్షన్ అనే ఫీలింగ్లో ఈ పర్సన్ ఉన్నారు. మేబీ రిలేషన్షిప్లో చాయిసెస్ ఉండొచ్చు మీరు, కానీ తన మనసులో అయితే ఖచ్చితంగా సోల్ లెవెల్ అయితే మీరే ఉన్నారు. ఇందులో ఎటువంటి డౌట్ లేదు. ఇది సోల్ కనెక్షన్ అనేది కనపడుతుంది. ఓకేనా? ఈ కనెక్షన్లో ఒక ప్రేమని, ఎదుగుదలని, ఒక చెట్టుకి నీళ్లు పోస్తూ ఉంటే డైలీ ఎలా అది పచ్చగా ఎదుగుతుందో, ఇక మీదట ఈ పర్సన్ మీ ఇద్దరు రిలేషన్లో అలా ఎఫర్ట్స్ పెట్టాలి అనుకుంటున్నారు. బట్ ఆర్గ్యుమెంట్స్కి, యుద్ధానికి భయపడుతున్నారు, భయపడుతున్నారు మీ విషయంలో. అందువల్లనే పాస్ట్లో కూడా ఒక ఇండెసిషన్లో ఉండి మీకు ఏమీ కన్క్లూజన్ చెప్పలేక, మీ విషయంలో మీ ఇద్దరు రిలేషన్లో తను ఏమీ చెయ్యలేక, ఏమి యాక్షన్ తీసుకోలేక, ఈ పర్సన్ కనీసం తన లైఫ్లో రెస్పాన్స్ ఉన్న అందరినీ కూడా నేను సాటిస్ఫై చేయలేను, మీ ఒక్కళ్ళ కోసం ఈ పర్సన్ పాస్ట్లో ఆలోచించింది ఏంటంటే మీ ఒక్కళ్ళ కోసం నేను ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ వదులుకొని రావడం, ఇంతమందికి అన్యాయం చేయడం కరెక్ట్ కాదు. సో తనేమై మీ గురించి కంటే కూడా తన ప్రేమను తను త్యాగం చేస్తున్నాను అన్న లెవెల్లో తన రెస్పాన్సిబిలిటీస్ నిర్వర్తించుకోవడానికి మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయినారు. కానీ వాళ్ళు ఫిజికల్గా మీ లైఫ్ నుంచి వెళ్ళిపోయారే కానీ చాలా పరివర్తన అయితే జరిగింది వాళ్ళల్లో. అంటే వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్లో మీ మీద బీభత్సమైన అటాచ్మెంటు, మీ విషయంలో చేసిన అన్యాయం అనుకోండి, తనను రెపిటెన్స్ ఫీల్ అవుతున్నారు, తన అద్దంలో చూసుకుంటున్నారు. మీరు ఇన్నర్గా తనతో తను కనెక్ట్ అవుతూ తను ఏం చేశారు, హైయర్ పర్పస్ తోటి ఇన్వాల్వ్ కాగలుగుతున్నారు. ఇప్పుడు డివైన్ ఇంటర్వెన్షన్ జరుగుంది కదా. సో డివైన్ ద్వారా వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్ నుంచి అసలు మీ రిలేషన్ ఏంటి, పాస్ట్ మీరు ఎలాంటి సోల్స్, మీతో వాళ్ళకున్న అటాచ్మెంట్ ఏంటి, వాళ్ళు వెళ్తున్న వే కరెక్ట్ కాదు, ఇది నీ అసలైన వే అని డివైన్ వాళ్ళ డ్రీమ్స్ ద్వారా, వాళ్ళ ఇన్నర్ ఇంట్యూషన్ ద్వారా మీ గురించి అటాచ్మెంట్ రోజుకి పెంచుతూ ఉన్నారు. వాళ్ళల్లో తప్పులు వాళ్ళు తెలుసుకునేలా చేస్తూ ఉన్నారు అనమాట. యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. ఇక్కడ ఏం లేదు, ఈ పర్సన్ లైఫ్లో పేరెంట్సా, రొమాంటిక్ థర్డ్ పర్సనా, లేకపోతే ఇంకెవరా, బ్లా 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 ఎవరైనా ఉండనండి, అక్కడ కమ్యూనికేషన్ లేదు, ఎండ్ అయిపోయింది. జస్ట్
బర్డన్ ఫీల్ అవుతున్నారు. అట్ ద సేమ్ టైం ఒకవేళ రెస్పాన్సిబిలిటీస్ మాత్రమే ఉంటే ఆ రెస్పాన్సిబిలిటీస్ మాత్రమే నిర్వర్తిస్తున్నారు. అంతే తప్ప తన సోల్ మొత్తం మీరే నిండున్నారు. ఇక్కడ ఈ ఎనర్జీస్ చూడండి. ప్రేమ లేకపోతే పెయిన్ ఉండదు. ఇంత పెయిన్ బేర్ చేస్తున్నారు ఆ పర్సన్. ఇంత పెయిన్ బేర్ చేస్తున్నారు. దట్ టు క్లియర్ లవర్స్ ఎనర్జీ. ఇక్కడ ఎక్కడైనా వచ్చిందా? బర్డనే ఫీల్ అవుతున్నారు. ఓన్లీ బర్డన్ ఫీల్ అవుతున్నారు. ఈ బర్డన్ని, రెస్పాన్సిబిలిటీస్ని ఇక్కడ కంప్లీట్ చేసేసుకొని మీ లైఫ్లో న్యూ స్టార్ట్ చేయాలి అని ఆలోచిస్తున్నారు. ఓకేనా? రైట్, క్లియరా? మీ పర్సన్ మనసులో మీరు మాత్రమే ఉన్నారు. దిస్ ఈస్ క్లియర్. రైట్. Hope all of you enjoy this reading, guys. God bless you all. Om Namah Shivaya. Bye.